తిన్నావా ఏమన్నా? తిన్నావా ఏమన్నా? తిను. తిను. కాదే వెన్నెలా, మీ అన్నం గట్ల ఆశవుడు పద్ధతేనా? మీరు తోబుట్టులే, తోడేళ్ళు కాదు మీరు. గట్ల నవ్వురుతే ఏమనుకుంటారే? నన్ను నేను తప్పు పట్టరా? గట్ల అడగద్దే. పెళ్ళైనప్పుడు నీకు అన్ని ముట్టినాయే. అవ్వంటే బుక్కర మెతుకులే ముడితే ఇప్పుడు ఆశ గిట్ల రాదు. ఆగాగాగు, ఏంటిది అడుగుడు పద్ధతి కాదు. ఇప్పుడు నేను అడుగుతా వానికి ఏమవుతుంది మరి? ఇతనికి నేనేమన్నా మొత్తం ఆస్తి మొత్తం అడుగుతాను? అడగట్లేదు కదా, 1 ఎకరం భూమి అడుగుతాను. ఇతనికి మరి వాడికి ఏమైతుంది? నేను మాత్రం అస్సలకే ఇడిచిపెట్టు, అర్థమైందా? మళ్ళీ అడుగుడు పద్ధతి కాదు అని మాట్లాడుతానమ్మా నువ్వు ఇప్పుడు? మన పిల్ల పోను చూస్తానే, వాడిని ఎంత మంచిగా చూసుకుంటాడో. మీ అవ్వే లేకుండా కూడా మన పెళ్ళి వాడే చేసే. ఇంకేం పెట్టనా వాడికి? ఇంకా మీ అవ్వయ్య ఆస్తి అయితే నేనే కొట్లాడతా నీకంటే ముందు. ఇగో నువ్వు అట్లా కూడా మంచిది కాదు. నవ్వులు పోతే నోట్లు సరే వద్దు, అర్థం చేసుకో. అగో చిన్న బామ్మడిది, ఎప్పుడు వచ్చినవరా? అంత మంచినారా? మంచిగానే ఉన్నా. మంచిగున్నవారా తమ్ముడు? మంచిగానే ఉన్నా. బాగానే ఉంటుంది. కూసో. కూర్చుంటా. ఎందుకు కూర్చో? బాబాయ్ పిన్ని మంచిగున్నారా? మంచిగానే ఉన్నారు. నువ్వు అట్లా అన్నాను ఎకరం వాడు కూడా పద్ధతి కాదే. నీకోసం వాడు ఎంత చేసిండే? నీ పెళ్లి ఉదయం చేసిండు వాడు. ఏంది బావా, నువ్వు కొంచెమైనా చెప్పావా? నేనేం చేయాలరా బామ్మడిది? ఎక్కడికి చెప్తానే ఉన్నా, వద్దు అవ్వగారు సొమ్ము కాశపడద్దని. తిట్టి చెప్పినా కొట్టి చెప్పినా ఎట్లా చెప్పాలరా? నాకైతే అర్థమైతే లేదు. నువ్వన్నా చెప్పురా జరా. కాదే పిచ్చిదానా, అడుగుతే ఎకరం కాదే 2 ఎకరాలు అడగాలి. మీ ఇద్దరైనా మనుషులేనారా? ఇంకా తోడగుంటున్నా ఆగా చేస్తారా మీరు? ఏ మనుషురా మీరంతా? ఛీ, నువ్వన్నా మనిషివేనా అంటాను. వాడు ఇట్లా పోతా అంటే అట్లా మర్యాద ఇస్తారు. వాడిని చూసి కాదు, వాడిని ఇంకా డబ్బుని చూసి, నిన్ను చూసి అట్లా వాడిని ఇస్తాడా? అరే నువ్వు వచ్చేది రాక నా పిల్లలు కొడతాను ఏంద్రా? ఓ పిచ్చిదానా, ఇది మాట్లాడి మెన్న నాగం చేయకు, అర్థమవుతుందా? ఆస్తి అడగకు మీ అన్నను. అడగొద్దా? అడగకే. నిజంగా నిజంగా అడగకు. నా మీద నీ మీద ఆగురా, ఏం తెలుసురా? ఏమైంది? ఎందుకు ఎడతాను? ఏమైంది? ఎందుకు ఎడతాను? ఏమైంది చెప్పు. ఏమైంది అబ్బా? ఎందుకు ఎడతాను? మీ చెల్లి వచ్చిపోయిన కాడి నుంచి అంత నందికి కూర్చుంటాను. ఏమైంది అసలు నీకు? ఏమైందంటే ఏమని చెప్పాలి? నాకున్న ఒక్క చెల్లె కూడా నన్ను ఇష్టపెట్టిపోయినాక నేనేం చేయాలో నాకే అర్థమవుతలేదు. దాన్ని చిన్నప్పటి నుంచి ఈ చేతిలో పెంచిన ఇయ్యాల అది నా మాట లేకుండా కేవలం ఆస్తి కోసం నన్ను దూరం పెట్టుకున్నాక నేనేం చేయాలి? మరి ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు? ఆమె అల్లిపోయినాక నువ్వేం చేయలేవు కదా.
నా తోడబుట్టిన చెల్లె నా నాశనాన్ని కోరుకుంటుంది, నా బావ నా మంచి కోరుకుంటాను. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మద్దో కూడా నాకు అర్థమైతలేదు. ఏందే ఎవరికి ఫోన్ చేస్తాను? నీ అన్నక ఆస్తి వద్దానా? 100 మందిలో ఉన్న నేను ఆస్తి వద్దానే చెప్తా. తెచ్చే బాధ్యత నీదే. మీ అన్న ముందు నేను ఎందుకు మంచి కూడా ఎరికేనా? ఇవాళ కాకపోయినా రేపైనా ఆస్తి ఇస్తాడని. వాడు ఇయ్యనప్పుడు నిన్ను మేము కలిపి చంపుతా. అరే బామాడిది, నాతో చేతులు బాబురా, వాడిని ఆస్తి మొత్తం దొబ్బుదాం. వాడు ఆస్తి అయిపోతే వాడిని చంపుదాం. నేను ఒకటి అడుగుతా, ఒప్పుకుంటావు కదా? ఏంటిది చెప్పు. నువ్వు ఒప్పుకుంటావా లేదా చెప్పు. నువ్వు చెప్పు ఫస్ట్, నేను చెప్తే ఒప్పుకునేది లేదు. నా చెల్లె సంతోషం కోసం నా ఎకరం భూమి దానికి ఇచ్చేస్తా. ఏంటిది? ఎకరం భూమి రాసిస్తావా? ఇప్పుడు మీ చెల్లె సంతోషం కోసం ఎకరం రాసిస్తా అంటాను. మనకు ఒక పాప ఉన్నది, మరి ఆమె పరిస్థితి ఏంది? నేను ఏదైనా చేసి మళ్ళీ భూమి సంపాదిస్తా. సరే కానీ నువ్వు అన్నం తింటూ పాదు. నువ్వు ఒప్పుకున్నట్టా లేదా చెప్పాది. నేను తర్వాత చెప్తా కానీ ఫస్ట్ వచ్చి అన్నం తింటారా? సరే నువ్వు బాగా, నేను వస్తాను. నేను చెప్పింది ఏం ఆలోచించినవే? ఏం ఆలోచించినామంటే ఏం చెప్పాలి? మన పాప గురించి ఆలోచించొద్దా? నువ్వు మీ చెల్లె గురించి ఆలోచిస్తాను, మంచిగానే ఉన్నది కానీ. అరే దానికి ఇద్దామే, అది నిమ్మలంగా ఉండదు, మనం నిమ్మలంగా ఉంటుంది. అచ్చుడు పోడు ఉంటుంది ఇంటికి. నా మాట ఏమో అర్థం చేసుకొని దానికి ఇస్తా. నువ్వేమనకు, సరేనా? సరే ఇక నీ ఇష్టం, నువ్వేమనుకుంటానో చెప్పు. అంతే, నేను దానికి ఆస్తి ఇస్తా. నేను నా మాట కాదనకు. ఏ జన్మలో ఏం పాపం చేసిన నేను అసలు? మా అన్నని ఇంత కోస పెడతానా నేను? రోజు తలుచుకుంటానట్టున్నారు. నాకెవరున్నారే తలుచుకోవడానికి? నా చెల్లె తప్ప. అదే తలుచుకుంటానట్టున్నది.